ఏం గుర్తించారు ఏపీలో, తెలంగాణలో బీసీలకి సంబంధించి వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగింది? వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు అనేది మీ దృష్టితో అబ్జర్వ్ చేసిన థింగ్స్. మీరు తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సిద్ధాంతపరమైన రాజకీయాలు నడిచాయి. ఆ రోజు కులాన్ని బేస్ చేసుకునో లేదంటే వర్గాన్ని బేస్ చేసుకునో ప్రాంతాన్ని బేస్ చేసుకునో రాజకీయాలు లేవు, ప్రభుత్వాలు లేవు. ఆ తర్వాత కాలంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత కుల రాజకీయాలు మొదలయ్యాయి. రెండు సామాజిక వర్గాల మధ్య అధికార మార్పిడి కార్యక్రమం మొదలైంది. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గ రాజకీయాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కాలంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పార్టీ తీసుకొచ్చిన తర్వాత కుటుంబ రాజకీయాలు మొదలయ్యాయి. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఏ పార్టీ ఉన్నా, ఏ నాయకుడు అధికారంలో ఉన్నా ఒక రకమైన మాఫియా రాజకీయం, అంటే వెనక నుండి నడిపించే శక్తులు, దోపిడీ శక్తులంతా కూడా ఒక మాఫియా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఒక ప్రమాదకరమైన పరిస్థితులను తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఈ మొత్తాన్ని తీసుకున్నట్టయితే ప్రధానంగా నష్టపోయింది బీసీలు వృత్తుల పరంగా నష్టపోయారు, బీసీలు అభివృద్ధి పరంగా నష్టపోయారు, సామాజికంగా నష్టపోయారు, ఆర్థికంగా నష్టపోయారు, మరీ ముఖ్యంగా రాజకీయంగా నష్టపోయారు. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో 155% పైగా ఉన్న బీసీలు అన్ని రకాలుగా వెనకబడడానికి కారణము ప్రధాన రాజకీయ పార్టీలు చేసిన కుట్ర, మోసం తప్ప మరొకటి కాదు. ఓకే, రీసెంట్గా ఏపీలో తిరుమల లడ్డు ఇష్యూ మీ అందరికీ తెలిసి ఉంటుంది. మీ పార్టీ కూడా దానిపైన స్పందించింది. అసలు ఎలా చూస్తుంది బీసీవై పార్టీ? ఎందుకు అనంటే ఏపీలో ఇప్పటివరకు మీరు అన్నట్టు ఇంతకుముందు కుల రాజకీయాలు లేకుండా రాజకీయమే లేదు, పార్టీలే లేవు. బట్ ఇది దాన్ని అధిగమించి కుల రాజకీయాలు కాస్త మత రాజకీయాల వైపు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? అసలు మీ స్టాండ్ ఏంటి ఈ కల్తీ లడ్డు అంశం పైన? దీనికి సంబంధించి పార్టీ పరంగా కథ పక్కన పెడితే వ్యక్తిగతంగా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా గతంలో చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఏదైతే తప్పిదం జరిగిందని మీరు అంటున్నారో, ఏదైతే అపచారం జరిగిందని మీరు అంటున్నారో, దాన్ని గుర్తించి బాధ్యులు ఎవరైతే ఉన్నారో దీనికి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి అపచారం జరగకుండా ఉండాలంటే దీనికి శాశ్వత పరిష్కారం కావాలి. ఆ శాశ్వత పరిష్కారము టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేస్తేనే సాధ్యమవుతుంది. ఈ డైరీ ఏర్పాటు చేయడానికి నా వంతు బాధ్యతగా 1000 గోవులను ఉచితంగా అందించడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల నుండి 1,00,000 గోవులు సేకరించి డైరీ ఏర్పాటుకు సహకరిస్తాను. అదే విధంగా మీరు డైరీ ఏర్పాటు చేయడానికి ఒక్కచోట ఇబ్బంది అనుకుంటే రాష్ట్రంలో ఒక 5-6 చోట్ల డైరీలు ఏర్పాటు చేసినట్టయితే ఈ డైరీ ఏర్పాటుకు కావలసిన భూములు సేకరించే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. అందులో భాగంగా నా సొంత ఊరైన పుంగనూరు ప్రాంతంలో మీరు డైరీ ఏర్పాటు చేసినట్టయితే 22 ఎకరాల నా సొంత మామిడి తోట ఉచితంగా టీటీడీకి అందించడంతో పాటు మీకు భూసేకరణకు సంబంధించి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. దాని ద్వారా టీటీడీలో కావాల్సిన నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి స్వామివారి ప్రసాదాల కోసం కావచ్చు, అదేవిధంగా లడ్డు ప్రసాదం కోసం కావచ్చు, దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలకు ప్రసాదాలకు కావాల్సిన నెయ్యిని అందించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మళ్ళీ మనం చూస్తున్నాం, శ్రీశైలంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగింది, మిగిలిన దేవాలయాల్లో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందంటూ రకరకాల వార్తలు, రకరకాల పుకార్లు వస్తుండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి దీనికి ఇదే శాశ్వత పరిష్కారము. దీని ద్వారా కేవలము నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి అందించడంతో పాటు పాలు, పెరుగు, వెన్న, ఈ అన్ని రకాల లబ్ధి ఉంది. ఈ మజ్జిగ లాంటి వాటిని కావచ్చు, పాలు కావచ్చు, సామాజికంగా ఏదైతే హాస్టల్స్ లో కావచ్చు, బస్టాండ్లో కావచ్చు, అదే విధంగా హాస్పిటల్స్ లో కావచ్చు ఉచితంగా అందించవచ్చు. దాంతో పాటు 1,00,000 గోవులతో మీరు డైరీ ఏర్పాటు చేసినట్టయితే దాని ద్వారా వచ్చే గోమూత్రం ద్వారా కావచ్చు, గోమయం ద్వారా కావచ్చు, ఏదైతే ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ తయారు చేయడంతో పాటు దీని ద్వారా ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. దీనికి సంబంధించి యుఎస్ కి సంబంధించిన ఒక కంపెనీ కూడా ఒక ప్రపోజల్ తో ముందుకొచ్చింది. దీని ద్వారా పూర్తిగా తిరుమల, తిరుపతికి 2 ప్రాంతాలకి కూడా ఉచితంగా విద్యుత్తును కూడా అందించవచ్చు. ఇన్ని బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. దాంతో పాటు తిరుమల దేవస్థానం ప్రతి సంవత్సరం కూడా వందలాది కోట్లు ధర్మ ప్రచారం పేరుతో ఏదైతే ఖర్చు పెడుతున్నారో అందులో ఈ గో సంపదను పెంపొందించడం కూడా భాగమవుతుంది. కాబట్టి అన్ని రకాలుగా మంచి జరుగుతుంది, శాశ్వత పరిష్కారం ఉంటుంది. తిరుమల విషయంలో రాజకీయాలు
ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం మానేసి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయమని చెప్పి గత 15 నెలల క్రితమే నేను పుంగనూరు నుండి తిరుమల వరకు పాదయాత్ర చేసి ఈ పరిష్కారాన్ని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి, అధికారులకు విన్నవించుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కనీసము ఆ దిశగా ప్రయత్నం కానీ దానిపైన స్పందన కానీ లేదంటే వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చు మనం. రైట్. ఒకవైపు పదే పదే పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు కూటమి అధికారంలో ఉంటుంది, నెక్స్ట్ 10 years కూడా మేమే వస్తాము, మమ్మల్ని కదిలించడానికి వీల్లేదు అని మాట్లాడుతున్నారు. మీరేమో 2029లో బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి కావాలి అని ఒక అభ్యర్థన లేదంటే డిమాండ్ వినిపిస్తోంది. బీసీల నుంచి వస్తున్న నినాదాలు చాలా ఎక్కువగా డిఫరెంట్ కమ్యూనిటీస్ని అట్రాక్ట్ చేస్తున్న ఒక పందాలో వెళ్తుంది. అసలు ఈ మాస్టర్ ప్లాన్ ఏంటి? బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి కావాలి 2029లో అనే మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు రహస్యం ఏంటి? అలా బలంగా ఉన్న కూటమిని మీరు ఢీకొనగలిగిన సత్తా ఉందా? అంత క్యాడర్ ఉందా? అంత స్ట్రెంగ్త్ ఉందా మీకు? నిజంగా మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని నేను 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూడాలని అన్నాడో, అది ఈ రాష్ట్ర ప్రజలను, వారి పార్టీని, వారి పార్టీ యొక్క నాయకుల్ని, కార్యకర్తల్ని వంచడమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి సామాన్యుడికి నేను అండగా ఉంటాను, సామాన్యుడికి రాజకీయాన్ని అందిస్తానని చెప్పి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత కాలంలో టీడీపీ పార్టీకి ఒక విభాగంగా మారి, అంటే కేవలం తనకు అధికారం వచ్చింది, తనకు పదవి వచ్చింది కాబట్టి 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని నేను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారంటే ఆయన సిగ్గుపడుతున్నారో లేదో కానీ వారి పార్టీ కార్యకర్తలు, వారి నాయకులు పూర్తిగా తలదించుకుంటున్నారు ఆ ప్రకటన వల్ల. నిజంగా మీ ప్రకటన మీ పార్టీకి సంబంధించిందైతే ఈరోజు మీ పార్టీకి సంబంధించిన, జనసేన పార్టీకి సంబంధించే ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క కార్యకర్త అయినా మీ ప్రకటనకు మద్దతుగా మాట్లాడించండి. అప్పుడు మీరు ప్రజాస్వామ్యయుతంగా, అదే విధంగా మీ పార్టీ యొక్క సిద్ధాంతాలు అనుగుణంగా ఉన్నట్టుంటుంది తప్ప ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఒక భాగస్వామ్యంగా ఉండే పరిస్థితి వచ్చిందంటే నిజంగా ప్రతి ఒక్కరూ కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు. రైట్. అంటే పాసిబిలిటీస్ ఏం కనిపిస్తున్నాయి 29 బీసీ సీఎం అనే దానికి? డెఫినెట్ గా ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు, బీసీలతో పాటు దళితులు కావచ్చు, కాపులు కావచ్చు, మిగిలిన సామాజిక వర్గాలు కావచ్చు, ప్రత్యామ్నాయ రాజకీయాన్ని కోరుకుంటున్నారు, ప్రజా రాజకీయాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే కేవలం బీసీలు మాత్రమే కాదు, దళితులు, కాపులు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరగడానికి ప్రధాన కారణమైన ఎవరైతే పొట్టి శ్రీరాములు గారు, ఆయన సామాజిక వర్గానికి సంబంధించి ఈరోజు వైశ్య సామాజిక వర్గం రాజకీయంగా ఎలాంటి స్థితిలో ఉందో మనం చూస్తున్నాం. అదే విధంగా టంగుటూరు ప్రకాశం పంతులు లాంటి ఈ మహనీయులు పరిపాలించిన ఈ రాష్ట్రంలో బ్రాహ్మణుల యొక్క రాజకీయ పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. మిగిలిన సామాజిక వర్గాలకు సంబంధించి కూడా కాపులనైనా, మిగిలిన సామాజిక వర్గాలనైనా, అదేవిధంగా ముఖ్యంగా బీసీలను ఈ 2 ప్రధాన పార్టీలు ఇక్కడ కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ అన్యాయానికి గురి చేస్తున్నారు కాబట్టే, రాజకీయ మార్పు కోరుకుంటున్నారు కాబట్టే ఈ వర్గాలన్నింటినీ కూడా ఏకం చేసి భవిష్యత్తులో అధికారం దిశగా బీసీవై పార్టీ ప్రయాణం ఉంటుంది. రైట్. చాలా మంది యంగ్స్టర్స్ పార్టీలో జాయిన్ అవుతాము అని చెప్పి మీ ఆఫీస్కి రావటం నేను చూశాను. అందులో చాలా ఎంగేజ్ పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. ఏం అట్రాక్ట్ అవుతున్నారు? ఏం గుర్తించారు వాళ్ళు మీలో? ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈరోజు ఇప్పుడున్న వ్యవస్థల్లో మరీ ముఖ్యంగా విచ్చలవిడిగా వ్యవస్థలన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తూ, నిర్వీర్యం చేస్తూ ఒక అరాచకమైన వ్యవస్థను నడిపిస్తున్న ఈ పార్టీలకు అంతం పలికి రాష్ట్రంలో ఒక మార్పు రావాలంటే అది కేవలం యువత ద్వారానే మాత్రమే సాధ్యమవుతుంది. అది బీసీవై పార్టీ ఆ లక్ష్యం కోసము ఆ దిశగా ప్రయాణం చేస్తోంది కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువత రాజకీయంగా ముందుకు రావాలి అనే యువత బీసీవై పార్టీ వైపు వస్తున్నారు. ఖచ్చితంగా బీసీవై పార్టీ యువతను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది. ఖచ్చితంగా యువతను రాజకీయాల్లో ముందుకు తీసుకురావడానికి, రాజకీయాల్లో విజయవంతం అవ్వడానికి కూడా బీసీవై పార్టీ కట్టుబడి